శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలా కనిపిస్తుంది, ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏ మార్పులు ఉంటాయి, అంత అనుకూలమేనా లేదా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అనే విషయాలను రాశి చక్రం ఆధారంగా అంచనా వేసుకున్నాం. 2 జనవరి 7 ఆదివారం నుంచి జనవరి 13 వరకు వారంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారంలో వేద సంచారం చేయవలసి వస్తుంది. దైవానుగ్రహం ఉంటుంది. దాంపత్యపరమైన సౌఖ్యం ఉంటుంది. స్త్రీల అలంకరణ వస్తువుల వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. బ్యాంక్ లోన్స్ మంజూరవుతాయి. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. అజీర్ణం ఒక సమస్యగా మారుతుంది. తండ్రితో చర్చలు నిర్వహిస్తారు. గృహమునందు శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదు. అకారణ వైరంకు దూరంగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు అధికమైన పని భారం ఉండును. కొన్ని విషయాల్లో మొండితనంతో అనుకున్నది సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయం చేయవలసి వస్తుంది. విద్యార్థులకు సానుకూలమైన పరిస్థితి మరియు విదేశీయాన ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీలతో కలహం అంత మంచిది కాదు. పోలీస్ శాఖ ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. డైరీ ప్రొడక్ట్ బియ్యం వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉండును. శారీరక సౌఖ్యం ఉంటుంది. ఎడమవైపు కంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశం కలవు. మీ ఎదురుగల చూసి తల్లిదండ్రులు ఆనందిస్తారు. వివాహ ప్రయత్న విషయమై శుభవార్త వింటారు. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. శరీరానికి గాయాలయ్యే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. వృత్తిరీత్యా పనులు ఆలస్యం అవుతాయి. ధనపరమైన వెలుసుబాటు ఉంటుంది. మరి వృషభ రాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి వారికి ఈ వారంలో విద్యార్థులు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామికి చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చును. మీ మాట చెల్లుబాటు అవుతుంది. దైవాలయ దర్శనం చేస్తారు. చిట్ ఫండ్ వ్యాపారస్తులకు అధిక లాభాలుండును. ప్రయాణాల వల్ల నష్టం చేరుకుంటుంది. సోదరులతో అభిప్రాయ భేదాలు ఏర్పడును. సంతాన ప్రయత్నం చేసేవారు శుభవార్త వింటారు. వారం చివరిలో మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. తండ్రికి ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. బ్యాంకింగ్ రంగంలోని ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. మరి మిథున రాశి వారు ఈ వారం మహాలక్ష్మీదేవి ఆరాధన చేయాలి. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. మంచి మనసుతో ఇతరులకు సహాయం చేస్తారు. విద్యార్థులకు యోగకాలం. ఉష్ణ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. రెస్టారెంట్ వ్యాపారస్తులకు నష్టం ఉండును. సంతాన భవిష్యత్తుపై కృషి చేస్తారు. ప్రయాణాల్లో శరీర సహకరించడు. సంస్థల విస్తరణ నిమిత్తమై వ్యాపార భాగస్వామితో చర్చలు నిర్వహిస్తారు. ఏ నిర్ణయం అయినా మొండితనంతో తీసుకుంటారు. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కలదు. ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరం. మధ్యవర్తిత్వం వలన నష్టపోతారు. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. మరి కర్కాటక రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. తదుపరి సింహరాశి వారికి ఈ వారంలో స్థిరాస్తుల వల్ల లాభం చేరుకుంటుంది. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. దాంపత్యపరమైన సమస్యలు ఉండును. కుటుంబపరమైన సౌఖ్యం ఉంటుంది. ప్రైవేట్ హార్డ్వేర్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. బ్యాంక్ లోన్స్ ఆలస్యం అవుతాయి. రైస్ మిల్ వ్యాపారస్తులకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందుతాయి. ముఖ్యమైన విషయాలు మర్చిపోకూడదు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్కు సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. విద్యార్థులు పోటీ పరీక్ష విజయాలు సాధిస్తారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. నూతన దంపతులు మనస్పర్ధలకు దూరంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు
ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. వైద్య వృత్తిలో ఉన్నవారికి యోగ కాలము. మరి సింహరాశి వారు ఈ వారం భద్రకాళి అమ్మవారిని పూజించాలి. తదుపరి కన్యా రాశి వారికి ఈ వారంలో విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. ఆరోగ్యపరమైన శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాముల వల్ల నష్టం కలిగే అవకాశాలు కలవు. బంధువులతో వైరం అంత మంచిది కాదు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు సానుకూలిస్తాయి. సోదరులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. సంకల్పించిన పనులు ఆలస్యమవుతాయి. మానసిక ఆందోళనను ధైర్యంగా అధిగమించాలి. విద్యార్థులకు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తాయి. తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చును. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు. రాజకీయ రంగంలో ఉన్నవారు శత్రువుల మీద విజయం సాధిస్తారు. పోలీస్ శాఖ వారికి స్థానచలము కలిగే అవకాశాలు కలవు. మీ జీవిత భాగ్యస్వామికి ఎముకలు మరియు కండరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చును. మరి కన్యా రాశి వారు ఈ వారం దత్తాత్రేయ స్వామి వారిని పూజించాలి. తదుపరి తులారాశి వారికి ఈ వారంలో మీ జీవిత భాగ్యస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. అధికమైన ధనవ్యయం చేయవలసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులకు వీసా మంజూరు అవుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అడుగులు పడతాయి. ఇరిగేషన్, రెవెన్యూ ఉద్యోగస్తులకు సహా ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తే అవకాశం కలదు. అసత్యం ఆడటం వల్ల ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. సోదరులతో స్థిరాస్తి పంచుకోవడంపై చర్చలు నిర్వహిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లభిస్తాయి. మీ సంతానానికి అనారోగ్య సమస్యలు వచ్చును. వెండి మరియు బంగారం వ్యాపారస్తులకు ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. మరి తులారాశి వారి ఈ వారం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఆర్థికపరమైన ఇబ్బందులు పరిష్కార దిశగా సాగుతాయి. మధుమేహ వ్యాధితో ఇబ్బంది పడే వారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ప్రతి పనిని క్రమశిక్షణ పద్ధతిలో చేస్తారు. జీవిత భాగ్యస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. ఎవరితోనైనా స్నేహం చేసే ముందు ఆలోచించి చేయాలి. ఫుడ్ ఐటెం వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కడుపుకు సంబంధం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సరదాగా కాలాన్ని గడుపుతారు. విదేశీయాన ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. పోలీస్ శాఖలో ఉన్న వారికి స్థానచలనం కలిగే అవకాశాలు కలవు. మధ్యవర్తిత్వం వల్ల లాభపడతారు. కుటుంబ కలతలకు దూరంగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. మరి వృశ్చిక రాశి వారు ఈ వారం ఈశ్వర ఆరాధన చేయాలి. తదుపరి ధనుస్సు రాశి వారికి ఈ వారంలో దైవానుగ్రహం ఉంటుంది. ఉన్న ఉద్యోగం విడిచిపెట్టే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడం అంత మంచిది కాదు. దాంపత్యపరమైన సమస్యలు ఉండును. టెక్స్టైల్స్ వ్యాపారస్తులకు నష్టములు ఉండును. వినోదాలకి అధిక ఖర్చులు చేస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఇబ్బందులు ఉండును. సంకల్పించిన పనులు ఆలస్యమైనప్పటికీ పూర్తవుతాయి. వేళ తప్పిన భోజనం ఉంటుంది. చర్మం మరియు రక్త సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. విద్యార్థులు శ్రమ చేయవలసిన సమయం. సినిమా రంగంలో ఉన్నవారికి మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వాహనపరమైన ప్రమాదాలు జరిగే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. మరి ధనుసు రాశి వారి ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. తదుపరి మకర రాశి వారికి ఈ వారంలో నూతన గృహ నిర్మాణం ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలు ఎందు విజయాలు సాధిస్తారు. మీ జీవిత భాగ్యస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి. ప్రింటింగ్ ప్రెసెస్ వ్యాపారస్తులకు తెలివితో అధిక లాభాలు పొందగలుగుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మతిమరుపు వల్ల సమస్యలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారు శత్రువులను కూడా చేరదీస్తారు. సినిమా రంగంలో ఉన్నవారికి అవకాశాలు జారిపోతాయి. అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. రక్షణ శాఖ ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడిగా ఉంటుంది. ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవాలి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరు అవుతుంది. ధనపరమైన ఇబ్బందులు తొలగుతాయి. మరి మకర రాశి వారి ఈ వారం శ్రీ లలితాదేవిని
పూజించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో విదేశాలలో నివసించే ఒక స్నేహితుని సహాయం వల్ల ఒక సమస్య పరిష్కారం అవుతుంది. చర్మ సంబంధం అనారోగ్య సమస్యలకు ఔషధం సేవ చేయవలసి వస్తుంది. సంగీతము పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. పాశ్మీ వ్యాపారస్తులకు అధికార లాభాలు ఉండును. బిజినెస్ చేసేవారు నష్టపోతారు. సంకల్పించిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సంతోషానికై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్థిరాస్తుల వల్ల లాభం చేరుకుంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. మధ్యవర్తిత్వం వల్ల లాభాలు చేరుకుంటుంది. శరీర సహకరించకపోవడం వల్ల పనులు వాయిదా వేస్తారు. కోర్టు కేసులు వాయిదా పడతాయి. కొంత మేరకు అప్పుని తీర్చగలుగుతారు. మరి కుంభరాశి వారు ఈ వారం వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో ఉన్నంతలో సంతృప్తి చెందుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ జీవిత భాగ్యస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును. విద్యార్థులకు ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. కులవృత్తి చేసే వారికి యోగకాలం. అసంతృప్తి భోజనం ఉంటుంది. ప్లాస్టిక్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా పడతాయి. ప్రభుత్వంలో రవాణా శాఖలో పనిచేసే వారికి అధిక పని భారం ఉంటుంది. కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అడ్మినిస్ట్రేషన్స్ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. వ్యసనాల జోలికి పోకూడదు. ఉష్ణ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. అనవసరమైన విషయాలు అతిగా ఆలోచించకూడదు. మరి మీనరాశి వారు ఈ వారం దుర్గాదేవిని పూజించాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.